వైసీపీ పార్టీ నాయకులకు వైసీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలందరికీ కూడా మంత్రి నారా లోకేష్ అయితే చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా సీరియస్గా ఫైర్ అయ్యారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నిన్న సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టి అందులో ముఖ్యంగా యథా అధినాయకుడు తదా నాయకులు అండ్ కార్యకర్తలు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంటే అధినాయకుడు ఎలా ఉంటే నాయకులు అలా ఉంటారు, కార్యకర్తలు అలా ఉంటారు. ఎక్కడా కూడా ఎవరిలో కూడా మార్పు అనేది ఉండదు. సైకోల పార్టీలా తయారైంది, సైకోలు తయారు చేస్తుందని చెప్పి నారా లోకేష్ గారు అయితే ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు ఫైర్ అయ్యారంటే నిన్న పల్నాడు జిల్లాలోని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు అనే ఒక వ్యక్తి 2024 జూన్ 5వ తారీఖున అంటే జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రావడంతో జూన్ 5వ తారీఖున గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు, 175 స్థానాలు గెలుస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అనే విధంగా దాదాపుగా 3 కోట్ల రూపాయలు అనేది బెట్టింగ్ పట్టడం అయితే జరిగింది. అయితే అప్పుల బాధ భరించలేక ఓడిపోయాడు అనే అవమానంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం, 5వ తారీఖున గడ్డు మంది తాగడంతో 9వ తారీఖు అంటే 4 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుండగా చనిపోవడం అయితే జరిగింది. అయితే గత ఏడాది చనిపోయిన వ్యక్తికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లి అక్కడ తన విగ్రహాన్ని ఆవిష్కరించి తన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ పరామర్శింపు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారని చెప్పి వేలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితే వచ్చారు. వచ్చిన పార్టీ కార్యకర్తల్లో దాదాపుగా సగం మందికి పైగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ నాయకులు వ్యతిరేకిస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎక్కువ బ్యానర్లు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని కొన్ని స్లోగన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరిగింది. అందులో ఏంటి అంటే పుష్ప సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ అయిన గంగానమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు ఒక్కొక్కడిని రప్ప రప్ప నరుకుతాం, 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒక్కొక్కడి తలలు రప్ప రప్ప నరుకుతాం అని చెప్పి ప్లకార్డులు అయితే ముఖ్యంగా అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. దీంతో పాటు ఎవడైనా రాని వాడిని తొక్కి పడేస్తాం, 2029లో జగన్ అన్న వస్తాడు, వీళ్ళ అంతు చూస్తాడు, ఒక్కొక్కడిని మామూలుగా నరకం అని చెప్పి ఒక రకంగా సైకోయిజం చూపించే విధంగా ఈ ప్లకార్డులు పట్టుకొని ఈ స్లోగన్స్ అన్ని కూడా పెంచడం అయితే జరిగింది. ఇక్కడ నాయకుడిని ఈ విధంగా ప్రొజెక్ట్ చేయడం, నాయకుడు కూడా వాళ్ళని ఉత్సాహంగా ఉంచే విధంగా ఒక్కొక్కడిని తాట తీస్తాం, తొక్క తీస్తాం, రోడ్డు మీద నుంచోబెడతాం, ఎవరిని వదలను, విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అంతు చూస్తానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, ఇలా రకరకాలుగా మాట్లాడేటప్పటికీ ఇక్కడ సభ్య సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నట్టు ఇక్కడ ఒక పరామర్శింపు కార్యక్రమానికి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, అక్కడ జరగవలసిన కార్యక్రమం ఏంటి అనేది ఎక్కడా కూడా దేనికి పొంతనలేదు. అయితే నిన్న జరిగిన ఈ పరామర్శింపు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చాలా మంది కార్యకర్తలు కూడా ఇలాంటి స్లోగన్లు అరవడం కానీ, బ్యానర్లు కొట్టించి అవన్నీ కూడా ప్రదర్శించడం, బైక్ రైడ్లు చేయడం, దాంతో పాటు కొంత అల్లర్లు సృష్టించే విధంగా కొంత ర్యాలీలు కూడా చేయడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో ఆ విజువల్స్ అన్ని కూడా చూసిన మంత్రి నారా లోకేష్ అయితే తన ట్విట్టర్ వేదికగా యథా అధినాయకుడు తదా నాయకులు కార్యకర్తలు అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటా ఇలా సమాజానికి, ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇలా నరుకుతాం, పొడుస్తాం అనే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు చాలా గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రమాదం అయితే తలదెత్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న జరిగిన పర్యటనలో 2 వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది. అంతకుముందు పొదిలి ప్రకాశం జిల్లా పొగాకు కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి పర్యటన వెళ్ళినప్పుడు చాలా మంది మహిళల మీద, టీడీపీ కార్యకర్తల మీద, అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడులు చేయడం అయితే జరిగింది. అంతకుముందు హెలికాప్టర్ మీద దాడి జరిగింది. ఇలా రకరకాలుగా ఎక్కడికి వెళ్ళినా కానీ లా అండ్ ఆర్డర్ మిస్కంట్రోల్ అయ్యే విధంగా కొంత దారి తప్పుతుందనే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇవేవి ఉండవని చెప్పి చాలామంది రాజకీయ నిపుణులని చెప్పడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది నుంచి కూడా ఈ పరామర్శింపు కార్యక్రమాలు అనేవి చాలా ఎక్కువగా చేస్తున్నారు. గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉండేటప్పుడు ఎక్కడా కూడా కనీసం ప్యాలెస్ దాటి బయటకు రాలేదనే ఆరోపణలు అయితే చాలా బలంగా వినబడుతున్నాయి. ఏది ఏమైనా సరే రప్ప రప్ప నరుకుతాము, తొక్కి పడేస్తాము, మా అన్న వస్తాడు, మీ అంతు చూస్తాడు, ఒక్కొక్కడికి తాట తీస్తాం, తొక్క తీస్తాం, రోడ్డు మీద నరుకుతాం అనే విధంగా ఇటువంటి స్లోగన్స్ అనేవి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటివన్నీ కూడా చాలా దారుణమైన విషయం. ఒక రకంగా అల్లర్లు సృష్టించడానికి ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడడం అయితే జరుగుతుంది. దీని మీద మంత్రి నారా లోకేష్ అయితే చాలా గట్టిగా స్పందించడం అయితే జరిగింది.